అఖండ 2కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రీమియర్ షో అలాగే వాటి రేట్ల పెంపుపై జీవో సస్పెన్షన్ సంబంధించి కూడా వచ్చింది. నిర్మాణ సంస్థ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు హైకోర్టు ఈ నేపథ్యంలో నోటీసులు అందించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు. పిటిషన్ వేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి న్యాయవాది పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. ప్రీమియర్ షో కోసం స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రీమియర్ షోకు ₹600 టికెట్ పెంచుకునేటువంటి అవకాశం కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. రేపు ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 రిలీజ్ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ షాక్కి సంబంధించి నిర్మాతలు ఒకంత ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి ఉంది. రిలీజ్ చేయాలా వద్దా అనేది గత కొన్ని రోజులుగా అఖండ 2 విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని గమనిస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి కూడా ఆర్థిక లావాదేవీల అంశం కావచ్చు, ఇతరత్ర అఖండ 2 అయితే ఆగినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టకేలకు రేపు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వివాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, కోర్టు ఏమని చెప్పింది, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు నిర్మాతలు, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది ఏదైతే ఈ టికెట్ రేట్ల పెంపు తర్వాత ప్రీమియర్ షోలకు ₹600 టికెట్ రేటు పెట్టడం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేసి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఆ జీవో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిందో దాన్ని సస్పెండ్ చేస్తూ ఆ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. దీనికి సంబంధించి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఇప్పటికైతే స్పందించలేదు. వాళ్ళు కూడా తీవ్ర తర్జన భర్జనలు పడుతున్నారు. ఎందుకంటే బుకింగ్స్ ఆల్రెడీ మొదలైపోయాయి. మనకు ఈరోజు ఉదయం 11 గంటల నుంచే బుక్ మై షోలో టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. సగటున గంటకు మనకు 10 నుంచి 15,000 మధ్యలో టికెట్లు అనేవి ఆ ఒక్క యాప్ లోనే అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల ప్రకారం షోలు క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఈ రీఫండ్ ప్రాసెస్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లతో మందనాలు కావచ్చు, తర్వాత ఈ నోటీసులు అందుకున్న ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దిల్ రాజు అంటే దాని అధ్యక్షుడు దిల్ రాజు వెంటనే రంగంలోకి దిగి దీన్ని ఎలా పరిష్కరించాలనే దాని గురించి చర్చలు మొదలుపెట్టే అవకాశం ఉంది. సో నిర్మాతల వైపు నుంచి మనకు వెంటనే ఆ ప్రెస్ నోట్ కానీ సమాధానం కానీ రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని మనం అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉందా ఈ కొద్ది గంటల్లో అనే దాని మీద ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎస్, దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 2,000కు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా థియేటర్లు ఒకంత తగ్గాయనేటువంటి సమాచారం కూడా అందుతోంది. రవీంద్ర, ఏంటి దీనికి సంబంధించి నిర్మాతలు ఏం చెప్తున్నారు? ఒకవేళ ఇప్పుడు రిలీజ్ చేసినా కానీ ఒకంత లాస్గానే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ హైకోర్టు ఇచ్చినటువంటి దీనికి సంబంధించి కూడా మరింత లాస్లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్? ఖచ్చితంగా ఇప్పుడు మనకు డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 12కు వాయిదా పడడం వల్ల థియేటర్ల కౌంట్ అనేది ఏదైతే ఉందో అది తగ్గిపోయిన మాట వాస్తవమే. ఎందుకంటే మనకు ఈ వారం రిలీజులు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ ఉంది. వాళ్ళు ముందుగానే ఓవర్సీస్ షెడ్యూలింగ్ అంతా చేసుకున్నారు కాబట్టి ఆ థియేటర్లు అనేవి అమెరికాతో పాటు ఇతర దేశాల్లో రిజర్వ్ అయి ఉన్నాయి. అవి కాకుండా అఖండ రిలీజ్ అయింది. మన వైపుకి వస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ రోజు రేపు రావాల్సిన ఈషా తర్వాత సైక్ సిద్ధార్థ లాంటి సినిమాలు తప్పుకున్నప్పటికీ మోగ్లీ ఇంకా రేస్ లోనే ఉంది. కానీ ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో షోలు రద్దు కావడం తర్వాత జీవో రావడము ఇవన్నీ కూడా నిర్మాతల మీద ఆర్థికంగా భారాన్ని మోపబోతున్నాయి. ఎందుకంటే ఈ ఒక్క రాత్రి షోలు రద్దు చేయడం వల్ల జరిగే నష్టం ఎంత లేదన్నా కూడా ఒక్క హైదరాబాద్ నుంచి 4 నుంచి 5 కోట్ల దాకా ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇప్పుడు ఏపీలో షోలు యథావిధిగా కొనసాగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి పిటిషన్ వేయలేదు, జీవోలు రద్దు కావడం లాంటివి జరగలేదు కాబట్టి ఈ షోల ద్వారా వచ్చే టాక్ ఏదైతే ఉందో అది రేపు తెలంగాణలో మొదలయ్యే షోల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. పాజిటివ్ గా అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ నెగిటివ్ గానో యావరేజ్ గానో వస్తే మటుకు దాని తాలూకు పరిణామాలు నిర్మాతలు తీవ్రంగానే చెవి చూడాల్సి వస్తుంది. ఎస్, ఒక తెలంగాణ అంశంలోనే ఈ విధంగా ఉంది. సో దేశవ్యాప్తంగా కావచ్చు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు అంతా కూడా నార్మల్గా ఉంది కాబట్టి నిర్మాతలు యథావిధిగా నార్మల్ రేట్లకే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అనేటువంటిది కూడా సినీ సర్కిల్స్లో చెప్తున్నటువంటి పరిస్థితి. నిర్మాతలు మీరు చెప్పినట్లుగా 5 కోట్ల వరకు తేడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ధైర్యం చేసేటువంటి అవకాశం ఉందంటారా ప్రస్తుత పరిస్థితుల్లో? ఇప్పుడు వేరే ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వాయిదా పడింది, ఇప్పుడు ఇది రెండోసారి అవుతుంది. మొత్తం థియేటర్ అగ్రిమెంట్లు, ఏర్పాట్లు
ఆ ఫ్యాన్ సెలబ్రేషన్స్ ఏవైనా అవన్నీ జరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబట్టి కేవలం తెలంగాణలో జీవో వచ్చినంత మాత్రాన అన్ని చోట్ల ఆపడానికి అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే నిర్మాతలు ఇక్కడ కొంచెం త్యాగపూరిత ధోరణిలో వెళ్లాల్సి ఉంటుంది. కష్టమో నష్టమో తెలంగాణలో వాళ్ళు ఏదైతే ఈ జీవో వల్ల రెవెన్యూ కోల్పోతున్నారో దాన్ని వాళ్ళు భరించి రేపు యథావిధిగా అన్ని చోట్ల విడుదల చేయడం తప్ప వేరే మార్గం అయితే వాళ్ళ దగ్గర లేదు. ఎస్, సినిమా మీద కూడా అభిప్రాయం సన్నగిల్లుతుంది. ఇంకోసారి వాయిదా పడితే అనేది కూడా అభిమానుల నుంచి వచ్చేటువంటి ఒక ఆందోళనగా కూడా బాలయ్య అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కానీ వాయిదా పడితే అంచనాలు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది సినిమా పట్ల. ఖచ్చితంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి వాయిదా అంటే అర్థం చేసుకుంటారు, రెండోసారి వాయిదా అంటే అది ఎమోషన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఎందుకంటే గతంలో ఇలాగే అంటే విపరీతమైన వాయిదాలకు లోనైన డమరకం లాంటి సినిమాలు వాటి కంటెంట్ కన్నా తక్కువ స్థాయిలో పర్ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే క్రమంగా ఆసక్తి తగ్గిపోవడమే. ఇప్పుడు అఖండకు కూడా రిస్క్ ఉంది కాబట్టి వీలైనంత వరకు వాయిదా లాంటివి లేకుండా చూసుకుంటే ఫలితాలు బాగుంటాయి. లేదు మళ్ళీ వాయిదా అనే ప్రశ్న తలెత్తితే మాత్రం జరగబోయే పరిణామాలు అటు ఇండస్ట్రీ పరంగా, సినిమా పరంగా, బాలయ్య ఇమేజ్ పరంగా కూడా నెగిటివ్ గానే ఉంటుంది. అంటే ఓవర్సీస్లో ఇప్పటికే థియేటర్ల రిలీజ్కి సంబంధించి కూడా ఒకంత నెగిటివ్గా కూడా ప్రచారం జరుగుతోంది. థియేటర్లు సగానికి పైగా తగ్గిపోయాయని కానీ, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అక్కడ ఉన్నటువంటి వారు అనేది కూడా చాలా వరకు వస్తున్నటువంటి మాట. అలా చూడొచ్చంటారా దాన్ని? తగ్గిపోయిన మాట వాస్తవమే. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ మోగ్లీ ఏదైతే ఉందో రోషన్ కనకాల అంటే ఎంత మేర తగ్గినట్టుగా చూడొచ్చు అంటారు మనం? మనకు కనీసం 30 నుంచి 40% వరకు కౌంట్ అయితే తగ్గింది. అంటే ఇప్పుడు మోగ్లీకి ఇచ్చిన థియేటర్లు కావచ్చు, కొత్త ఇంగ్లీష్ సినిమాలకు ఇస్తున్న థియేటర్లు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే 30 నుంచి 40% దాకా థియేటర్ల కోత అయితే పడింది. అయితే రేపు ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 అయితే రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోకు 600 రూపాయల టికెట్ పెంచుకునేటువంటి అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రీమియర్ షో కోసం స్పెషల్ పర్మిషన్ అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి న్యాయవాది. తదుపరి విచారణ అయితే కోర్టు రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిర్మాణ సంస్థ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. ప్రీమియర్ షో అలాగే వాటి రేట్ల పెంపుకు సంబంధించినటువంటి జీవోను కూడా సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి బిగ్ షాక్తో అఖండ నిర్మాతలు సందిగ్ధంలో పడిపోయారు. రిలీజ్కి సంబంధించి చెయ్యాలా వద్దా అనేటువంటి ఒక ఆలోచనలో అయితే పడ్డటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో మాత్రమే ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణలో వచ్చేటువంటి నష్టాన్ని భరించి ప్రపంచవ్యాప్తంగా రేపు అఖండ 2 రిలీజ్ చేయాలా వద్దా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి బాలయ్య అభిమానులు మాత్రం ఈసారి వాయిదా పడితే తెగేసి చెప్తున్నారు వారు. ఈసారి వాయిదా పడితే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. మా మనోభావాలు అలాగే మా అభిమాన నటుడు బాలయ్య బాబు సినిమాను మేము చూడాలనుకుంటున్నాం, దయచేసి నిర్మాతలు వాయిదా వేయొద్దని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు హడావిడి చేస్తూ ఉన్నారు. 12వ తారీఖు తమ అభిమాన నటుడు అఖండ 2 సినిమా రూపంలో వస్తున్నారు కాబట్టి మేము దాన్ని ఖచ్చితంగా చూడాలనేటువంటి నిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా దీనికి సంబంధించి నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకొని నష్టాన్ని భరించి రిలీజ్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట సినీ సర్కిల్స్లో వినిపిస్తోంది.